గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి, ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు, ట్యూబల్ ప్రాబ్లమ్స్కు కారణాలేంటి, దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి 49 డాక్టర్ మధు సారిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజెస్ ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే సంతానానికి చాలా కారణాలు ఉంటాయండి. యూజువల్గా మనం ఫీమేల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి పీసీఓడి అనేది మోస్ట్ కామన్గా ఈ రోజుల్లో వింటూ ఉంటామండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నట్టు ఎగ్స్ పెరగడము, విడుదల అవడం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొద్ది వరకు ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ట్యూబల్ బ్లాక్ ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. గర్భసంచి అంటే యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, కార్నల్ ఎండ్ ఆఫ్ ద యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అని కొద్ది డీటెయిల్ స్కాన్ అవసరం ఉంటుందండి. ప్లస్ ఏదైనా గర్భసంచి ముఖ ద్వారం కంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ మేల్స్కి వచ్చేసరికి మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్స్ అనేది ఎంతవరకు ఉన్నాయి అన్నది ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి రాధా, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సరే అండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. మేడం, నాకు మ్యారేజ్ 7 years అవుతుంది మేడం. ఓకే. అయితే నాకు అసలు ప్రెగ్నెన్సీ మార్చి 1st week అబార్షన్ కూడా అయింది మేడం. ఓకే అమ్మా. మళ్ళీ ఇప్పుడు బీటాఎక్స్ చేశారు, ఐఎఫ్ చేయించుకుంటే దాంట్లో పాజిటివ్ అని అన్నారు ఫస్ట్, మళ్ళీ సెకండ్ టైం నెగిటివ్ అన్నారు మేడం. బీటాఎస్జీ బ్లడ్ టెస్ట్ చేశారండి? చేశారు. ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ 18.8 వచ్చింది. ఫస్ట్ టైమే కన్ఫర్మ్ కావద్దు, సెకండ్ టైం పెరగొచ్చు అని చెప్పారు మేడం. ఓకే అమ్మా. అంటే మీరు సెకండ్ టైం పీరియడ్స్ ఎలా ఉంటాయమ్మా? రెగ్యులర్గా ఉంటాయి, ఇర్రెగ్యులర్గా ఉంటాయా? ఇంతకు ముందు ఇర్రెగ్యులరే మేడం, ఇప్పుడు రెగ్యులర్ అయింది. మందులు వాడుతున్నారు ప్రెగ్నెన్సీ కోసమని? 7 years నుంచి కంటిన్యూ వాడుతున్నాను మేడం. కొంచెం నాకేంటి చెప్పండి అమ్మా, చెప్పండి. అసలు ఏం చెప్పట్లేదు మేడం, డాక్టర్ దగ్గరకు తిరిగి తిరిగి చాలా విసిగిపోయాను. అబార్షన్ ఫస్ట్ అబార్షన్ అయింది, అప్పుడు ఆమె ఏమంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత లేదమ్మా నీకు అంతకుముందు అబార్షన్ అయిన గుర్తు లోపల ఉండిపోయి ఇప్పుడు ఇది అబార్షన్ చేయించుకోక తప్పదు అని ఆమె చేసింది మేడం. ఓకే, మీకు ఎన్నిసార్లు అబార్షన్స్ అయినాయమ్మా ఇప్పుడు దాకా? 3 times అయింది మేడం. ప్రతిసారి కూడా బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చి తర్వాత పోతుందండి? ఇప్పుడే పాజిటివ్ వచ్చింది మేడం. ఫస్ట్ టైం కూడా ఒకసారి 97 వచ్చింది మేడం. ఓకే. బీటైప్స్ చేస్తే అప్పుడు అబార్షన్ అయింది. మళ్ళీ ఒకసారి నాకు తెలియకుండానే అబార్షన్ అయిపోయింది మేడం. నాకు అంత కొంచెం తెలియక అబార్షన్ అయింది. మొన్నటిసారి మార్చి 1st రోజు మళ్ళీ అబార్షన్ 3 months మేడం. మొన్న అప్పుడు ఎంత ఉందమ్మా 3 months? అప్పుడు హార్ట్ బీట్ అవన్నీ వచ్చేసి 33,000 అయిపోయింది మేడం. అవునమ్మా. అదే ఇప్పుడు మీ 3 months ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేసుకుని చూసారా, హార్ట్ బీట్ అవన్నీ వచ్చాయండి? హార్ట్ బీటే ప్రాబ్లం అని చెప్పింది మేడం. అంతకుముందు అబార్షన్ అయినాయి, లోపల ఉండిపోయినాయి అమ్మ, దీనికి అబార్షన్ అది హార్ట్ బీట్ అన్నది రాదు, తీయించుకోవాలి ఇంకా అని చెప్పేసి. ఓకే, అయితే మీకు 3 times ఇలానే అయింది కాబట్టి అండి కొన్ని యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయమ్మా. ప్లస్ యూట్రస్కి కూడా ఒక డీటెయిల్డ్ హిస్ట్రోస్కోపీ అని ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా. ఏమైనా ప్రాబ్లం ఉందని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ యాంటీబాడీ టెస్ట్లు అని ఉంటాయి, యాంటీకార్డియోలిపిన్, యాంటీపాస్టోలిపిడ్, యాంటీగ్లూకోస్కో, యాంటీకోలెంట్ యాంటీబాడీ టెస్ట్ ఉంటాయమ్మా. ఇవి మీరు ప్రెగ్నెన్సీ రాకముందే చేయించుకోవచ్చు. దాంట్లో కనుక ఏమైనా పాజిటివ్ అని వచ్చిందంటే మీకు యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే కొన్ని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తారండి. ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వాడాల్సిన అవసరం ఉంటుందండి. సో మీరు ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీకు కరెక్ట్ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు నేచురల్ వేస్లో పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ అసలు మేజర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించుకోవాలంటే ఏ ప్రాబ్లం ఉందో తెలియడానికి? అండి, ఒక కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు న్యాచురల్ సైకిల్లో కన్సీవ్ అవ్వలేదంటే మనం డీటెయిల్గా వాళ్ళ హిస్టరీ తీసుకోవడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు కన్సీవ్ అవ్వడానికి అని ఫస్ట్ చూసుకోవడం పాటు అంటే ఫీమేల్కి మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంది, రెగ్యులర్ ఉందా లేదా, తన హార్మోన్ స్టడీ ఎలా ఉందని ఫస్ట్ డీటెయిల్గా చూడడం జరుగుతుందండి. అండ్ సెకండ్ ఆఫ్ ద సైకిల్ మనము మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి FSH, LH అనే 2 హార్మోన్స్ ఉంటాయండి. దీని ద్వారా మనకి ఎగ్ పెరుగుదల ఎలా ఉంది తన బాడీలో అని మనకి అందాజగా తెలుస్తుంది. అండ్ సెకండ్ ఇస్ డీటెయిల్ స్కాన్లో తన యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది కూడా బేసిక్ ఐడియా వస్తుందండి. ప్లస్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇందాక చెప్పాను కానీ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ Day 7 ఆఫ్ ద సైకిల్ మనము ట్యూబల్ టెస్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓలేషన్ ఇండక్షన్ సైకిల్స్ కానీ లేదు IUI లాంటి చిన్న మెథడ్స్ కానీ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ట్యూబ్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ హైయర్ మెథడ్ అంటే IVF కానీ ICSI అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ ఎంత ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి?
ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్గా 2 ట్యూబ్స్ ఉంటాయండి, రైట్ అండ్ లెఫ్ట్. ఫెర్టిలైజేషన్ అనేది న్యాచురల్గా మనకి కానీ లేకపోతే ఐఓ లాంటి మెథడ్లో మన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని చూసుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లోపనే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుందండి. సో ఎప్పుడైతే ట్యూబ్స్ బ్లాక్ ఉంటుందో అప్పుడు మనము న్యాచురల్గా కానీ ఐఓ లాంటి మెథడ్ పేషెంట్కి అడ్వైస్ చేయడం జరగదండి. ఐవీఎఫ్ లాంటి మెథడ్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు నెక్స్ట్ ఒక కాల్ తీసుకొని దెన్ క్వశ్చన్ అడుగుతాను. హలో హలో కవిత గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ 3 years అయింది. ఓకేమా. ఆ తర్వాత అప్పట్లో ఇంకా 1 year వరకు పిల్లలు వద్దు అనుకున్నాం. ఆ తర్వాత ప్లాన్ చేస్తున్నా గానీ అవడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఏదో మా వారికి ఎక్కువ ఉంది, అందుకు కౌంట్ అది సరిగా లేదు అని చెప్పారు. ఓకే అండి. ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు అని. మీకు హస్బెండ్ కౌంట్ ఎంత ఉంటుందండి? కౌంట్ 16 million అదే ఎంతో ఉంటుంది మేడం. ఎఫ్ఎస్హెచ్ ఎంత ఉందన్నారు? అది 9 above ఎంతో చూపిస్తుంది మేడం. ఓకే అండి, 16 millions ఉంది అంటున్నారు కదా, అంటే 16 millions ఉంది అంటున్నారు. దానిలో మొటిలిటీ ఇంకా నార్మల్ ఫార్మ్స్ అంటే మార్ఫాలజీ అన్నది ఏమైనా ఐడియా ఉందా అండి? మొటిలిటీ చాలా తక్కువ వస్తుంది మేడం, 15% అలా వస్తుంది. 15% ఉంది అంటే అది ర్యాపిడ్లీ మొటైల్ స్పర్మ్స్ అని ఉంటాయమ్మా. దాంట్లో కూడా ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మెటల్ స్పర్మ్స్ అని ఉంటాయి, అవి మాత్రమే ప్రెగ్నెన్సీకి ఉపయోగపడతాయండి. సో దీంట్లో కనుక ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక కొన్ని చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయండి, మీరు ఐఏ లాంటి చిన్న మెథడ్స్కి వెళ్ళి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే 16 millions ఉందంటున్నారు, 15% మొటిలిటీ కూడా ఉందంటున్నారు. మీరు ఒక ఫెర్టిలిటీ సెంటర్లో ఒకసారి మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేయించి చూడండి. దాన్ని బట్టి మీరు ఐఏకి వెళ్తే బెటరా లేదా అనేది డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి కదా, ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, అండ్ 1 side ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే మళ్ళీ ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 2 sides ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి సొల్యూషన్ ఉంది? యా అండి, ట్యూబల్ బ్లాక్స్ విషయానికి వస్తే అండి బేసిక్గా కారణాలు చాలా ఉంటాయండి. మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సాల్పింజెక్టమీ అనే ప్రొసీజర్ చేయడం వల్ల ట్యూబ్స్ ఏమైనా రిమూవ్ చేశారని చూసుకోవాలండి. ప్లస్ డీటెయిల్ స్కాన్ అవసరం ఉంటుందండి. ఒకవేళ ఫైబ్రాయిడ్ అంటే మయమే కనుక కార్నియల్ ఉండొద్దు యూట్రస్లో ఉంటే కనుక ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. ఇలాంటి కేసెస్లో మనం మయోమెక్టమీ చేస్తే కనుక ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ హిస్టరీలో కూడా మనకు చాలా వరకు కొన్ని విషయాలు తెలుస్తాయండి. కొంతమంది లైక్ అబార్షన్ అయినాక సెప్టిక్ అబార్షన్ కండిషన్స్ అని కొన్ని కేసెస్ ఉంటాయండి. అలాంటప్పుడు పేషెంట్ యాంటీబయాటిక్ కోర్స్ ఇర్రెగ్యులర్గా వాడితే కనుక ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. సో ఇలా మన పేషెంట్ హిస్టరీలోనే చాలా వరకు మనకి ట్యూబల్ బ్లాక్స్ కారణాలు ఏంటి, అది రివర్స్ చేయడానికి ఉంటుందా లేదా అని తెలుస్తుందండి. ఓకే, నెక్స్ట్ సునీత అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సునీత. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. ఓకే, అంటే మా హస్బెండ్ కి సెమెన్ కౌంట్ నిల్ అని వచ్చింది మేడం. ఓకే. తర్వాత టెస్టిక్యులర్ బయాప్సీలో కూడా కౌంట్ సెమెన్ అరెస్టెడ్ అని వచ్చింది మేడం. ఓకే, అంటే అసలు నెక్స్ట్ ఏంటి, డాక్టర్ ఏమో అసలు ఇంకా వేరే ఏం చేయలేము అని అనేసి అన్నారు. అసలు ఏంటి అని తెలుసుకున్నామని. మెచ్యురేషన్ అరెస్ట్ అని వచ్చిందంటే మెచ్యూర్ స్పెమటోజోవా లేవని అర్థమమ్మా. సో బయాప్సీలో కూడా రాలేదు అంటే మీకు కనుక ప్రెగ్నెన్సీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డోనర్ స్పర్మ్ ద్వారా ఐవే కానీ ఐవీఎఫ్ కానీ వెళ్తే బెటర్ అండి. ఎందుకంటే బయాప్సీలో కూడా స్పర్మ్స్ అరెస్ట్ అని వచ్చిందంటే దట్ ఈస్ నాట్ అంటే ప్రెగ్నెన్సీకి ఉపయోగపడే స్పర్మ్స్ లేవని అర్థం అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మందిలో పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉంటాయి కదా, సో ఇన్ఫర్టిలిటీకి ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్. సో పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? యా అండి, మోస్ట్ కామన్ ఈ రోజులో పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నాయని కంప్లైంట్ వింటూ ఉంటామండి. మోస్ట్ కామన్ వచ్చేసి దీనికి కారణం పీసీఓడియే ఉంటుంది. సో మనం బేసిక్గా పేషెంట్ ఇలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు డీటెయిల్ స్కాన్ చేయడం జరుగుతుందండి. స్కాన్లో కనుక పీసీఓ సివియారిటీ ఎలా ఉంది మనకి కొంతవరకు అందాజగా తెలుస్తుందండి. అంటే మైల్డ్ సివియరా, మోడరేటా, సివియరా అనేది మనకి కొద్దివరకు అందాజగా తెలుస్తుంది. అండ్ ఓవేరియన్ స్ట్రోమా ఎంతవరకు థిక్ ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పేషెంట్స్కి మనం డిపెండింగ్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే పేషెంట్ కంప్లైంట్ బట్టి వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చారా లేదా ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్తో వచ్చారా దాన్ని బట్టి డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ పేషెంట్ కనుక ఇన్ఫర్టిలిటీ మెయిన్ కంప్లైంట్తో వస్తే కనుక ఫస్ట్ వాళ్ళకి లో డోస్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ట్యూబ్స్ అన్నీ కూడా నార్మల్ ఉన్నాయి, ట్యూబల్ టెస్ట్ పెట్టెన్సీ నార్మల్ ఉంది, డై టెస్ట్ పాజిటివ్ ఉందంటే
వాళ్ళకి లో డోస్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎగ్స్ పెరుగుతున్నాయి బాగానే రెస్పాండ్ అవుతుందంటే మనం ఆ మెథడ్లో అడ్వైస్ చేయడం జరుగుతుందండి. లేదు పేషెంట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ చిన్న సర్జికల్ మెథడ్ లైక్ లాప్రోస్కోపీ ఓరిన్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో దట్ వాళ్ళ నెక్స్ట్ సైకిల్లో మనం ఇచ్చే మెడిసిన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చి ఎగ్స్ పెరగడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మందిలో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏ ప్రాబ్లం ఉండదు, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది కదా, సో దానికి రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి వచ్చేసరికి మన పేషెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగానే ఉంది, ఎటువంటి అంటే కాంప్లికేషన్ లేకుండా బాగానే వచ్చింది, తను ఏ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడలేదు అంటే తన ఏజ్ చూసుకోపాటు తన హిస్టరీ కూడా చాలా డీటెయిల్గా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ గ్యాప్ ఉంది అంటే తన మధ్యలో ఏమైనా అబార్షన్ హిస్టరీ ఉందా, అబోషన్ అయితే కనుక తను ఏమైనా యాంటీబయాటిక్ కోర్స్ వాడిందా లేదా, ఏ మెథడ్ ఆఫ్ అబోషన్ అయింది అని చూసుకోవడం జరుగుతుందండి. అండ్ తన హార్మోనల్ స్టేటస్ కూడా ఒకసారి డీటెయిల్గా చూడడం జరుగుతుందండి. ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా న్యాచురల్గా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అప్పుడు మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి తనకి కరెక్ట్ అడ్వైస్ ఇచ్చి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ చెప్పడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ట్యూబెక్టమీ చేయించుకుంటారు కదా, మళ్ళీ కావాలి అని చెప్పేసి రీకనలైజేషన్కి వెళ్తారు. సో దానికి సక్సెస్ రేట్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. సో అసలు రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? అండి ట్యూబెక్టమీ తర్వాత రీకనలైజేషన్ అంటే అండి మెయిన్ ట్యూబెక్టమీ ఏ మెథడ్తో చేశారన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఫింబ్రియాక్టమీ లాంటి మెథడ్ అన్నది చేస్తాం కాబట్టి పర్మనెంట్ మెథడ్ అని దానికి రివర్సల్ ప్రొసీజర్ అనేది ఉండదు. లేదు ట్యూబెక్టమీ ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీశారు అంటే కనుక అప్పుడు రీకనలైజేషన్ మెథడ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. కానీ ఈ రీకనలైజేషన్ అడ్వైస్ చేసినా కూడా సక్సెస్ అనేది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ఏజ్ కూడా. పేషెంట్ ఏజ్ కనుక ఒకవేళ 35 years కంటే తక్కువ ఉంది అంటే వాళ్ళ సక్సెస్ అనేది కొద్దిగా బాగుంటుంది, అండ్ అబౌవ్ 35 years సక్సెస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుందండి. అండ్ ఒకవేళ పేషెంట్ రీకనలైజేషన్ తర్వాత కూడా ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయి అని కన్ఫర్మ్ అయ్యింది అంటే వాళ్ళు కనీసం ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ లేదా ఐయుఏ లాంటి సైకిల్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ట్యూబ్స్ ఓపెన్ అయినా కూడా దాని ఫంక్షనల్ పార్ట్ బాగుందా లేదా అని తెలియడానికి ఎటువంటి టెస్ట్ లేవండి. సో మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక 1.5 year లోపల రాలేదు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని వచ్చింది అనుకోండి, అప్పుడు రీకనలైజేషన్ సక్సెస్ అయినా కూడా ట్యూబ్స్ ఫంక్షనింగ్ పార్ట్ బాగాలేదని డిసైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. సో మన పేషెంట్ డీటెయిల్డ్ సర్జరీ తర్వాత కూడా ఫాలోఅప్ పెట్టుకుని వాళ్ళకి ఎటువంటి అడ్వైస్ ఇస్తే బెటర్ అని చూడడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి పద్మావతి గారు. నా మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. ఓకే, మొన్న 1 year తర్వాత మేము టెస్ట్ చేయించుకున్నాము, థైరాయిడ్ ఉందని చెప్పారు. ఓకే, తర్వాత ఇది టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుతున్నాను నేను థైరాయిడ్. ఓకే అండి, ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేవని చెప్పారు, హార్మోన్ బ్యాలెన్స్ కానీ ఇలాంటి ఏం లేవన్నారు. కానీ అది ఎగ్ కూడా కరెక్ట్ గా రిలీజ్ అవుతుంది, కరెక్ట్ సైజ్ లోనే ఉందంటున్నారు కానీ ఏమి ఇది అవ్వట్లేదండి. ఓకే అండి, మీరు ఎగ్ పెరగడానికి మందులు వాడుతున్నారా అండి? వాడుతున్నాం. ఫాలిక్యులర్ స్టడీ చేసుకుని చూసారా, ఎగ్ పెరుగుతుందా విడుదలవుతుందని చూసారా? ఫాలిక్యులర్ స్టడీ ప్రతి మంత్ చేస్తున్నారు. మీ హస్బెండ్ కౌంట్ ఎలా ఉందండి? 75 ఉంది. దాంట్లో మొటిలిటీ ఇంకా మార్ఫాలజీ అని చెప్తారండి, అవి ఎంత ఉందండి? అది కూడా 72 75 ఉందండి. ఓకే, మీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా లేదని టెస్ట్ చేయించుకున్నారమ్మా? అది చేయలేదు ఇంకా. అది చాలా ఇంపార్టెంట్ అండి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్న టెస్ట్ ఫస్ట్ చేయించుకోవాలమ్మా. ఎందుకంటే ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే నార్మల్ ప్రెగ్నెన్సీ కానీ ఐయుఏ లాంటి చిన్న మెథడ్స్ ప్రెగ్నెన్సీ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా. సో మీరు నెక్స్ట్ చేయాల్సిన పని నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన తర్వాత 7th day ఆఫ్ ద సైకిల్ ఆర్ 8th day ఆఫ్ ద సైకిల్ మాత్రమే ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటేనే మీరు నెక్స్ట్ ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్ ఇలాంటి సైకిల్స్కి వెళ్ళండి అమ్మా. ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తే బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి అనురాధ గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. టెస్ట్ చేశాను మ్యామ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉందని చెప్పారు నాకు. ఓకే అమ్మా. అప్పటి నుంచి 1 year వరకు కంటిన్యూస్ స్కాన్స్ అన్ని రిపోర్ట్ మందులు అన్ని వాడుతూనే ఉన్నాము. ఓకే, రీసెంట్లీ ఒక 1 week బ్యాక్ మామూలుగా చెక్ చేస్తే AMH 0.26 ఉంది మ్యామ్. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఛాన్సెస్ ఉన్నాయా, అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఓకే, మీకు పీరియడ్స్ ఎలా ఉంటాయమ్మా? మ్యామ్ మీకు పీరియడ్స్ ఎలా ఉంటాయి? పీరియడ్స్ అంటే 25-26 ఆ డేలో వస్తుంది మ్యామ్. FSH LH హార్మోన్స్ చేసుకున్నారా అండి? సెకండ్ డే ఆఫ్ సైకిల్
సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ మీకు ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే బ్లడ్ టెస్ట్ చెప్తారు, అది చేయించుకున్నారు ఎప్పుడైనా? చేయించారు మ్యామ్. ఎఫ్ఎస్హెచ్ ఎంత వచ్చిందండి? ఎఫ్ఎస్హెచ్ 1 సెకండ్. ఎఫ్ఎస్హెచ్ 7.81 ఉంది మ్యామ్. ఎల్హెచ్ ఎంత వచ్చిందమ్మా? ఎల్హెచ్ 6.07 ఉంది మ్యామ్. ఇది సెకండ్ ఆఫ్ ద సైకిలే చేయించుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, మీరు ఒకసారి ఏఎంహెచ్ మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. మీ ఏజ్ ఎంత అండి? 27 మ్యామ్. ఓకే, యాక్చువల్లీ ఆ ఏఎంహెచ్ 0.26 ఉన్నప్పుడు ఎఫ్ఎస్హెచ్ చాలా ఎలివేటెడ్ ఉంటుందండి, చాలా ఎక్కువ రావాలి. మీకు నార్మల్ రేంజ్లోనే వచ్చింది. సో ఒకసారి మీరు మళ్ళీ ఏఎంహెచ్ రిపీట్ చేసుకొని చూడండి ఒక మంచి సెంటర్లో. సో దట్ మీరు చెప్పిన రిపోర్ట్కి అయితే 0.26కి అయితే ఎగ్ క్వాలిటీ చాలా పూర్ ఉందని చెప్తారండి డాక్టర్స్ ఎవరైనా సరే, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. సో మీరు ఇంకోసారి కాకపోతే మీరు చెప్పిన ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ వాల్యూస్ చాలా నార్మల్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి ఏఎంహెచ్. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి దేనికి వెళ్తే బెటర్ అనేది. ఓకే డాక్టర్, ఇప్పుడు పీరియడ్స్ తర్వాత ఏ డే మేట్ అయితే ఎక్కువగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి? యా అండి, ఇప్పుడు ఏ డే అంటే పేషెంట్ పీరియడ్ సైకిల్ బట్టి ఉంటుందండి. లైక్ 28 days సైకిలా 30 days సైకిలా అని దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బేసిక్గా ఎగ్ పెరిగి విడుదలైనప్పుడు ఓవులేషన్ అరౌండ్ టైమ్లీ ఇంటర్కోర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో పేషెంట్ డిపెండ్ యూజువల్గా ఓవులేషన్ అయిన 14 daysకి నెక్స్ట్ సైకిల్ వస్తుంది. సో పేషెంట్ సైకిల్ బట్టి లైక్ 28 days సైకిలా 30 days సైకిలా బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటే టైమ్లీ ఇంటర్కోర్స్ బట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ రమేష్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి రమేష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ఓకే, అయితే డాక్టర్ దగ్గరికి 2 times వెళ్ళాను మేడం, అంటే 2 hospitals వెళ్ళాను మేడం. ఓకే, అంటే మా మేడంకి హెచ్ఎస్జి స్కానింగ్ ఎక్స్రే అవన్నీ ఇస్తే ఓకే ఓకే ఉన్నాయి అన్నారు మేడం. ఓకే, నాది కూడా సిమెంట్ టెస్ట్ చేస్తే మేడం. ఓకే అండి మేడం అది ఇది టోటల్ కౌంట్ మేడం, అది కౌంట్ మిలియన్స్ 40 ఉంది మేడం నాది. ఓకే అండి, మొటిలిటీ 60% ఉంది మేడం. ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ 60% ఉంది మేడం. ఓకే అండి, సెరమ్ కాన్సన్ట్రేషన్ 50% ఉంది మేడం. ఓకే అండి. అయితే ఇంటర్వ్యూ లేదు మేడం. 2 times ఐఏ ఇంప్రెస్ చేశారు మేడం. ఐఏ 2 times చేయించుకున్నారండి? అవును మేడం. ఓకే అండి. అట్లా ఐఏ 2 times చేసినప్పుడు మేడం మీకు పీరియడ్ 4-5 days లేట్ అవుతుంది మేడం. అంతే. ఓకే అండి. ఇది ప్రాబ్లం ఏంటి మేడం? నెక్స్ట్ ఏ ప్లాన్కి వెళ్ళాలని అడుగుతున్నాం. ఐఏ 2 times కూడా తనకి ఎగ్ పెరగడం అవన్నీ మంచిగా ఉన్నాయని చెప్పారండి, గర్భసించి లోపల పొర అవన్నీ బాగున్నాయని చెప్పారండి డాక్టర్ గారు. అయితే మేడం ఎక్సర్సైజ్ అన్ని ఓకే అండి మేడం. అయితే గర్భసించి పొర కొద్దిగా అంటే చిన్న అంటే ప్రాబ్లం ఉందండి మేడం. అది కూడా మరి మేడం దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని అడిగితే అట్లేం లేదమ్మా, కొద్దిగా అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు అంది మేడం. ఓకే అండి. సో మీరు నెక్స్ట్ మళ్ళీ మేడం వేరే డాక్టర్కి వెళ్ళినప్పుడు ఓకే ఉంది అన్నాడు మేడం, ఇప్పుడు కొత్తగా వెళ్తున్నప్పుడు. ఓకే అండి. అయితే నెక్స్ట్ ఏ ప్లాన్ తీసుకోవాలని సలహా తీసుకున్నాను. మీ మిస్సెస్ ఏజ్ ఎంత అండి? 25 మేడం. ఓకే, మామూలుగా అయితే పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయండి? అవును మేడం, రెగ్యులర్ ఉంటుంది మేడం. ఓకే అండి, మీరు ఆల్రెడీ 2 cycles ఐఏ అయింది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఫస్ట్ ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేయించుకొని తర్వాత ఐఏ సైకిల్కి వెళ్తే బెటర్ అండి. అంటే మీరు చెప్పడం బట్టి ఎగ్గెత్తి పెరుగుతుంది, గర్భసంచి లోపల పొర కొద్దిగా డౌట్ఫుల్ ఉంది అని అంటున్నారు కదండి. సో యూజువల్గా 3 cycles ఐఏ వరకు అడ్వైస్ చేస్తారండి ఎక్కడైనా సరే. ఆ తర్వాత ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ చేస్తారండి. అంటే గర్భసంచి లోపల కానీ గర్భసంచి బయట ట్యూబ్స్ చుట్టుపక్కల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ థింగ్స్ ఉన్నాయని చూడడం జరుగుతుందండి. సో దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఐఏ సైకిల్కి వెళ్ళడం జరుగుతుందండి. సో మీరు ఆల్రెడీ ఎండోమెట్రియం కొద్దిగా డౌట్ఫుల్ చెప్తున్నారు కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ ఉంటుందండి, అది చేయించుకొని నెక్స్ట్ ఐఏ మెథడ్కి వెళ్తే బెటర్ అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు అండ్ ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ విషయం అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. యూజువల్గా కంప్లీట్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అండ్ స్పర్మ్ కౌంట్లో చాలా ప్రాబ్లం ఉంది, లైక్ 1 million కౌంట్ ఉంది అండ్ 1% మార్ఫాలజీ అంటే ప్రాబ్లమ్ ఇన్ ద మార్ఫాలజీ యాజ్ వెల్ as మొటిలిటీ ప్రాబ్లం ఉంది. అలాంటి వాళ్ళకి చూసి మనము 7 analysis రిపోర్ట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. మెయిన్ ఈ ఐవీఎఫ్లో ఉండి బేసిక్గా సెకండ్ డే ఆఫ్ ద సైకిల్ ఫస్ట్ హార్మోనల్ స్టడీ చేయడం జరుగుతుందండి.
ఈ హార్మోన్ స్టడీ రిపోర్ట్స్ కనుక నార్మల్ ఉంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయండి 3rd డే ఆఫ్ ద సైకిల్ నుంచి. డిపెండింగ్ అపాన్ ద హార్మోనల్ స్టాటస్ ఏ ఇంజెక్షన్ ఇవ్వస్తే బెటర్ అని డిసైడ్ చేసి 3rd డే నుంచి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయండి. అండ్ అరౌండ్ ఫస్ట్ 4 days ఆఫ్ ఇంజెక్షన్ తర్వాత మనకి స్కాన్ ఫాలిక్యులర్ స్టడీ చేయడం జరుగుతుందండి. సో దట్ ఎగ్ పెరుగుతుంది ఎంతవరకు పెరుగుతుందని మనకి బేసిక్ ఐడియా వస్తుందండి. అందాజగా ఒక 10 days ఇంజెక్షన్స్ యావరేజ్గా అందరికీ అవసరం పడుతుందండి. ఆ తర్వాత ఎగ్ పికప్ ఉంటుందండి, లైక్ అనస్థీషియా కింద పికప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్తో ల్యాబ్లో కలపడం జరుగుతుందండి. ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారంటే యాక్చువల్లీ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో చేస్తాం కాబట్టి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారండి. ఆ ఫామ్ అయిన ఎంబ్రోని యూట్రస్లో పెట్టడం జరుగుతుందండి అరౌండ్ Day 2 or Day 3 డిపెండింగ్ అపాన్ ద ఎంబ్రో ప్రోగ్రెషన్ లేదా Day 5 బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అని డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఇది కంప్లీట్ IVF అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారండి. నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి శ్రవంతి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, నాకు మ్యారేజ్ 3 years అవుతుందండి. ఓకే అండి. నాకు 2 times ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది 7 weeks అప్పుడు హార్ట్ బీట్ లేదని చెప్పి ఫస్ట్ టైం డిఎన్సీ చేశారండి. ఓకే అండి. సెకండ్ టైం కూడా 7 weeks అప్పుడు అబార్షన్ అయిపోయిందండి. ఓకే అంటే సెకండ్ టైం రిపోర్ట్స్ అన్ని ఏంటండి? చెప్పండి వింటున్నాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ అండి. హెచ్ఎస్జి ఎక్స్రే తీయించారు. ఓకే. ట్యూబ్స్ లో ఏం బ్లాకేజ్ లేదని చెప్పారు, అన్ని నార్మల్ అన్నారు. హస్బెండ్ కూడా కౌంట్ కూడా బాగానే ఉందని చెప్పారండి. ఓకే అండి. మరి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలంటే రావట్లేదండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మీకు లాస్ట్ అబార్షన్ ఎప్పుడైందమ్మా? 1 year అవుతుందండి. 2 times కూడా హార్ట్ బీట్ రాలేదా అండి? 2 times రాలేదండి. అసలు హార్ట్ బీట్ ప్రాబ్లం దేనికి వస్తుందండి? ఓకే అండి. మీరు 2 times రాలేదు అంటున్నారు కదండి. బేసిక్ 2 సార్లు కూడా 7 weeks అరౌండ్ మీకు అబార్షన్ అయింది. సో ఇద్దరు మీకు ఫస్ట్ ఒక యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయండి, అవి చేయించుకోండి. ప్రెగ్నెన్సీ రాకముందే చేసుకోవచ్చు అనేది. దీంట్లో కనుక పాజిటివ్ ఉంటే మీకు యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే కొన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయండి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి. ప్లస్ ఇద్దరు కూడా జెనెటిక్ క్యారియోటైపింగ్ చేయించుకుంటే బెటర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి అమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు IVF ఒక్కొక్కరు మ్యాక్సిమం ఎన్ని సైకిల్స్ చేయించవచ్చు? సో ఎక్కువ అటెంప్ట్స్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ లేకపోతే దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అండి IVF ఎన్ని సైకిల్స్ అంటే యూజువల్ 4 to 5 cycles కూడా చేస్తారండి. కానీ డిపెండింగ్ అపాన్ మనం ఫస్ట్ పేషెంట్ ఫాలిక్యులర్స్ కానీ అంటే హార్మోనల్ స్టేటస్ కానీ గర్భసంచి లోపల యూట్రస్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఇవన్నీ చాలా డీటెయిల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రిపీటెడ్ IVF సైకిల్స్ అయినా కూడా పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతుందంటే సమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ కండిషన్స్ ఉంటాయండి. సో పేషెంట్కి అలా 6 cycles అయింది అయినా రాలేదు అంటే అలాంటప్పుడు మాత్రం మనం సర్వీస్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. కానీ బేసిక్గా ఫస్ట్ తన యూట్రస్ ఎంతవరకు ఛాన్స్ ఉందని మనం చూసుకోవడం జరుగుతుందండి. ప్రతి సైకిల్లో ఇప్పుడు ఫస్ట్ సైకిల్ పేషెంట్ ఫెయిల్ అయిందంటే మనం ఆ సైకిల్లో మనకు అర్థమవుతుంది తన ఎగ్స్ ప్రాబ్లమా యూట్రస్ ప్రాబ్లమా స్పర్మ్ ప్రాబ్లమ్ మనకి బేసిక్గా ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ సైకిల్ వాళ్ళకి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు IUI ఎవరికి సజెస్ట్ చేస్తారు అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అండ్ IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అండి. బేసిక్గా వచ్చేసి ఇది మనము సజెస్ట్ చేసినప్పుడు మైల్డ్ PCO ఉన్న వాళ్ళకి, మైల్డ్ టు మోడరేట్ PCO అండ్ ఆలిగోస్పర్మియా మైల్డ్ కౌంట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి ప్లస్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కొంతవరకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ చూసుకొని మనం అడ్వైస్ చేయడం జరుగుతుందండి. బేసిక్గా IUI చేయడానికి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలండి. ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కనుక మన పేషెంట్కి డిపెండింగ్ అపాన్ ఆ మ్యారీడ్ లైఫ్ అండ్ హార్మోనల్ స్టేటస్ అండ్ ఏజ్ అయ్యి అడ్వైస్ చేయడం జరుగుతుందండి. దీనికి మన సెకండ్ డే ఆఫ్ సైకిల్ ఫస్ట్ హార్మోన్ స్టడీ చేసి తనకి చిన్న ఓలేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి 3rd day నుంచి. అండ్ స్కాన్లో ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్స్ పెరిగింది మంచి సైజ్ వచ్చిందంటే ఎగ్ విడుదల అవడానికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే ద హస్బెండ్ శాంపుల్లో ఏదైతే బాగుందో మొటిలిటీ అండ్ మార్ఫాలజీ బాగున్న స్పర్మ్స్ని గర్భసంచిలో వేయడం జరుగుతుందని దీన్ని ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారండి. ఓకే నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం. హలో చెప్పండి. మేడం మా మిస్సెస్ కు ప్రెగ్నెన్సీ రావడం లేదు. 3 years మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. వచ్చేసి 32 ఉంటుంది మేడం. ఓకే. నా టెస్ట్ లో ఓకే మేడం, నాది ప్రాబ్లం ఏం లేదన్నారు మేడం. తనకే ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి బయాప్సీ అయిపోయింది, మన లాప్రోస్కోపీ కూడా జరిగింది మేడం. ఓకే అండి. మళ్ళీ పీరియడ్స్ కూడా సరిగా రావట్లేదు, అంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు మేడం. ఓకే అండి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంపల్సరీ ఉంటుందండి.
సో మీరు సెకండ్ ఆఫ్ సైకిల్ తనకి ఎగ్ పెరగడానికి హార్మోన్స్ ఎలా ఉన్నాయని ఫస్ట్ FSH LH హార్మోన్స్ చేపియండి. దాంతోపాటు TSH ప్రొలాక్టిన్ అన్న హార్మోన్స్ కూడా రిపీట్ చేయించండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే పీరియడ్స్ అనేది కొద్దిగా ఇర్రెగ్యులర్ అవుతుందండి. సో మీరు ల్యాప్రోస్కోపీ కూడా అయింది, బయాప్సీ కూడా అయింది అంటున్నారు. సో దాంట్లో కొద్ది వరకు ఎంతో అంత ఫైండింగ్స్ ఉంటాయండి. డీటెయిల్ హిస్టరీ చూస్తే కానీ చెప్పడం కష్టం అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ICSI మెథడ్ ఉంది కదా, సో దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అండ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండి? ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అండి. ఇది యూజువల్గా అండి హైలీ అడ్వాన్స్డ్ మెథడ్. మనం ఎగ్లో డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారండి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్లో. ఇది ఎవరికైతే స్పర్మ్ కౌంట్ చాలా ప్రాబ్లం ఉంది, మెయిల్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఇండికేట్ చేయడం జరుగుతుందండి. లైక్ మన మార్ఫాలజీ చాలా ప్రాబ్లం ఉంది, <1% ఉంది, 0.1% మార్ఫాలజీ ఉంది వాళ్ళకి స్పర్మ్ కౌంట్లో. అజోస్పర్మియా అంటే మన బయాప్సీలో తీసిన స్పర్మ్స్ కూడా మనం ICSI చేయడం జరుగుతుందండి. సో పేషెంట్ కేటగిరీ వైజ్ అవసరం ఉన్న వాళ్ళకి ICSI చెప్పడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? యా అండి, థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో బాగా చూస్తూ ఉంటాం రొటీన్గా. ఈ TSH హార్మోన్ రొటీన్గా మామూలుగా అయితే 5.5 వరకు నార్మల్ అండి. కానీ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు అరౌండ్ 3 లోపల ఉండేటట్టు చూసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం కానీ కంటిన్యూ అవడం కానీ అంటే బేబీకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. సో మనం ఫస్ట్ TSH అని టెస్ట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో వాళ్ళకి కొద్దిగా మైల్డ్లీ ఎలివేటెడ్ ఉన్న లో డోస్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టి అడ్జస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, మీరు ఇందాక డోనర్ స్పర్మ్ అన్నారు కదా, సో అది అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరికి సజెస్ట్ చేస్తారు? యా అండి, డోనర్ స్పర్మ్ అనేది మనం ఎప్పుడు అడ్వైస్ చేస్తాం అంటే ఇందాక ఒక కాలర్ చెప్పారండి వాళ్ళ హస్బెండ్కి ఎజోస్పర్మియా ఉంది, టెస్ట్ కూడా బయాప్సీ చేసినా కూడా మెచ్యురేషన్ అరెస్ట్ వచ్చింది. అలాంటి వాళ్ళకి మనము డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అంటే ఇంకా ఎటువంటి ఛాన్స్ లేదు ఓన్ స్పర్మ్స్కి అన్నప్పుడు మాత్రం డోనర్ స్పర్మ్ మనం ఒక ఆప్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ప్లస్ కొంతమందికి FSH చాలా ఎలివేటెడ్ ఉంది అండ్ స్పర్మ్స్ అసలు అంటే వచ్చే బయాప్సీలో వచ్చే ఛాన్స్ కూడా లేదు, బయాప్సీ చేసిన నీళ్ళు వచ్చింది ప్రాబ్లం ఉందంటే అప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.